చిత్తూరు జిల్లాలో ప్రాథమిక పాఠశాలను మూసివేయాలనే ప్రయత్నాన్ని కూటమి ప్రభుత్వం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలను మూసివేసే ప్రయత్నాన్ని మానుకోవాలని ఖండిస్తూ గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ పిల్లలు ఎక్కువ మంది చదువుకుంటున్నారని, అయితే కూటమి ప్రభుత్వం అనాలోచిత కారణంగా పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరం కానున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 35,000 పాఠశాలలను ప్రారంభించారని, అయితే గత ప్రభుత్వంలో 5,000 పాఠశాలను మూసివేయగా కూటమి ప్రభుత్వంలో మరో 5,000 పాఠశాలను మూసివేసే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రాధాన్యతనిస్తూ పరిపాలన సాగించాలని కోరారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలకు పూనుకుంటుందని హెచ్చరించారు. ఈ ప్రైమరీ స్కూళ్లలో చదువుకుంటున్నటువంటి పేదవాళ్ళు, ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, ఈ విద్యా సంస్థల్లో అన్నిటినీ ఈరోజు దాదాపుగా కూటమి ప్రభుత్వం మూసేస్తాం. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించారు. గత సంవత్సరంలో 5,000 ప్రాథమిక పాఠశాలలు మూసేయడం జరిగింది. 5,000 ప్రాథమిక పాఠశాలలు మూసేయడం జరిగింది. ఈ సంవత్సరం 5,000 ప్రాథమిక పాఠశాలలు మూసేయబోతున్నారు. దాదాపుగా 3 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ బిడ్డలు చదువుకు దూరం అవుతున్నారు, మధ్యాహ్న భోజనానికి దూరం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ విధానాలను మూసిపెట్టి భారతీయ జనతా పార్టీ కుట్రతో ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పాఠశాలను మూసేస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీ తరఫుననే ఖండిస్తున్నాను. రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం. మహాత్మా గాంధీ గారు చిత్తూరుకు వచ్చారు, అక్కడ వెల్లూరుకు వచ్చారు, తర్వాత తిరుపతికి వచ్చారు. తిరుపతిలో ధర్నా చేసి దళితులకు ఆలయ ప్రవేశాన్ని తీసుకొచ్చాడు మహాత్మా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దళితులకు ఏమాత్రం లేదు అవకాశం. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో 100లో 20% ఉన్నారు ఈరోజు దళితులు. ఈ దళితులకు మరి అక్కడ చదువుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకు ఏమాత్రం పదవులు ఇవ్వటం లేదు. డిప్టీ ఈఓలుగా మేము కాంగ్రెస్ పార్టీ పెట్టాం, మరి అంతేకాదు పేష్కర్లుగా పెట్టాం. ఈరోజు ఒక్కరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో లేకపోవడం చంద్రబాబు నాయుడుకి ఇది ఒక ఆయన మనోద్దేశం అని నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తున్నాను నేరుగా, వెంటనే దళిత ఆఫీసర్లకు అవకాశం ఇవ్వండి. అక్కడ కూడా వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా ఆలయాల్లో పనిచేసే అర్హత వాళ్ళకు ఉంది, ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. వేల సంఖ్యలో ఆడ వాణిజ్య సముదాయాలు ఉన్నాయి, అంగళ్ళు ఉన్నాయి. కనీసం ఒక్క ఎస్టీ లేడు అక్కడ, ఒక ఎస్సీ లేడు, ఒక్క ఓబీసీ లేడు. వీళ్ళకు కూడా అక్కడ అవకాశం ఇవ్వాలి, వాళ్ళు కూడా అందరూ ఆర్థికంగా ఎదగాలని నేను తెలియజేస్తున్నాను. మూడోది అవినీతి. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు ఏం చేశాడు? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి చిత్తూరు జిల్లాకు ఏం చేశాడు? తన సొంత నియోజకవర్గం కుప్పానికి ఏం చేశాడని నేను ప్రశ్నిస్తున్నాను. మరి అంతేకాదు, భారతీయ జనతా పార్టీ అధికారంలో 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోడీ గారు ఉంటూ ఇందిరా గాంధీ తీసుకొచ్చినటువంటి బ్యాంకుల్లో ఉన్నటువంటి ఎన్పిఎలన్నింటినీ దాదాపుగా 14.5 లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేసి 1 లక్ష కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని అందరూ అనుకుంటున్నారు దేశం అంతా. దీన్ని మేము ఖండిస్తున్నాం. చివరిలో ఎస్సీల పరిస్థితి, ఎస్సీలను పట్టుకొని కొడుతున్నారు, జనాల్లో కొట్టారు, కారంచేడులో చంపారు, చుందూరులో చంపారు. మరి అత్యాచారాలు ఎస్సీల పైన ఎక్కువైపోయినాయి, ఓబీసీల పైన కూడా అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. మరి అక్కడ ఓబీసీ మహిళను కుప్పంలో చెట్టు కట్టేసి కొట్టారు. ఇంతకంటే దురాచారాలు ఏముంటాయని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా చిత్తూరు జిల్లాని అభివృద్ధికి తీసుకురావాలి. అంతేకాదు, రాజధాని నగరం చిత్తూరుకు తీసుకొచ్చుంటే ఎంత బాగుండో. రాజధాని ఏవి రాయలసీమ జిల్లాల్లో అభివృద్ధికి రాకూడదా? మరి ఎత్తుకోపోయి అక్కడ కుప్పంలో బంధుప్రీతితో అక్కడ తీసుకొని పోయాడు రాజధానిని.
దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందిలో 4.5 కోట్ల మంది సంతోషంగా లేరు. నీళ్లలో రాజధాని కట్టేదానికి, నీళ్లలో విమానాశ్రయం తెచ్చేదానికి ఎవరు ఇష్టపడటం లేదు. ఖచ్చితంగా రాయలసీమ జిల్లాల్లోనే పరిపాలన రాజధానిని తీసుకురావాలి. మరి విశాఖపట్నంలో హైకోర్టు తీసుకెళ్తే సబబుగా ఉంటుందని తెలియజేస్తూ నాకేమి అమరావతి పైన నాకేమి లేదు, ద్వేషమేం లేదు. మరి ఈ ప్రైమరీ స్కూళ్లలో చదువుకుంటున్నటువంటి పేదవాళ్ళు, ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, ఈ విద్యా సంస్థల్లో అన్నిటినీ ఈరోజు దాదాపుగా కూటమి ప్రభుత్వం మూసేస్తాం. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించారు. గత సంవత్సరంలో 5,000 ప్రాథమిక పాఠశాలలు మూసేయడం జరిగింది. 5,000 ప్రాథమిక పాఠశాలలు మూసేయడం జరిగింది. ఈ సంవత్సరం 5,000 ప్రాథమిక పాఠశాలలు మూసేయబోతున్నారు. దాదాపుగా 3 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ బిడ్డలు చదువుకు దూరం అవుతున్నారు, మధ్యాహ్న భోజనానికి దూరం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ విధానాల్ని మూసిపెట్టి భారతీయ జనతా పార్టీ కుట్రతో ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పాఠశాలను మూసేస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీ తరఫుననే ఖండిస్తున్నాను. రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం. మహాత్మా గాంధీ గారు చిత్తూరుకు వచ్చారు, అక్కడ వెల్లూరుకు వచ్చారు, తర్వాత తిరుపతికి వచ్చారు. తిరుపతిలో ధర్నా చేసి దళితులకు ఆలయ ప్రవేశాన్ని తీసుకొచ్చాడు మహాత్మా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దళితులకు ఏమాత్రం లేదు అవకాశం. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో 100లో 20% ఉన్నారు ఈరోజు దళితులు. ఈ దళితులకు మరి అక్కడ చదువుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకు ఏమాత్రం పదవులు ఇవ్వటం లేదు. డిప్టీ ఈఓలుగా మేము కాంగ్రెస్ పార్టీ పెట్టాం. మరి అంతేకాదు పేష్కర్లుగా పెట్టాం. ఈరోజు ఒక్కరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో లేకపోవడం చంద్రబాబు నాయుడుకి ఇదొక ఆయన మనోద్దేశం అని నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తున్నాను నేరుగా, వెంటనే దళిత ఆఫీసర్లకు అవకాశం ఇవ్వండి. అక్కడ కూడా వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా ఆలయాల్లో పనిచేసే అర్హత వాళ్ళకు ఉంది, ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. వేల సంఖ్యలో ఆడ వాణిజ్య సముదాయాలు ఉన్నాయి, అంగళ్ళు ఉన్నాయి. కనీసం ఒక్క ఎస్టీ లేడు అక్కడ, ఒక ఎస్సీ లేడు, ఒక్క ఓబీసీ లేడు. వీళ్ళకు కూడా అక్కడ అవకాశం ఇవ్వాలి. వాళ్ళు కూడా అందరూ ఆర్థికంగా ఎదగాలని నేను తెలియజేస్తున్నాను. మూడోది అవినీతి. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకి ఏం చేశాడు? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి చిత్తూరు జిల్లాకి ఏం చేశాడు? తన సొంత నియోజకవర్గం కుప్పానికి ఏం చేశాడని నేను ప్రశ్నిస్తున్నాను. మరి అంతేకాదు, భారతీయ జనతా పార్టీ అధికారంలో 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోడీ గారు ఉంటూ ఇందిరా గాంధీ తీసుకొచ్చినటువంటి బ్యాంకుల్లో ఉన్నటువంటి ఎన్పిఏలన్నింటినీ దాదాపుగా 14.5 లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేసి 1 లక్ష కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని అందరూ అనుకుంటున్నారు దేశం అంతా. దీన్ని మేము ఖండిస్తున్నాం. చివరిలో ఎస్సీల పరిస్థితి, ఎస్సీలను పట్టుకొని కొడుతున్నారు, జనాల్లో కొట్టారు, కారంచేడులో చంపారు, చుందూరులో చంపారు. మరి అత్యాచారాలు ఎస్సీల పైన ఎక్కువైపోయినాయి, ఓబీసీల పైన కూడా అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. మరి అక్కడ ఓబీసీ మహిళను కుప్పంలో చెట్టు కట్టేసి కొట్టారు. ఇంతకంటే ఏంటి, ఇంతకంటే దురాచారాలు ఏముంటాయని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా చిత్తూరు జిల్లాని అభివృద్ధికి తీసుకురావాలి. అంతేకాదు, రాజధాని నగరం చిత్తూరుకు తీసుకొచ్చుంటే ఎంత బాగుండో. రాజధాని ఏవి రాయలసీమ జిల్లాల్లో అభివృద్ధికి రాకూడదా? మరి ఎత్తుకోపోయి అక్కడ కుప్పంలో బంధుప్రీతితో అక్కడ తీసుకొని పోయాడు రాజధానిని. దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందిలో 4.5 కోట్ల మంది సంతోషంగా లేరు. నీళ్లలో రాజధాని కట్టేదానికి, నీళ్లలో విమానాశ్రయం తెచ్చేదానికి ఎవరు ఇష్టపడటం లేదు. ఖచ్చితంగా రాయలసీమ జిల్లాల్లోనే పరిపాలన రాజధానిని తీసుకురావాలి. మరి విశాఖపట్నంలో హైకోర్టు తీసుకెళ్తే సబబుగా ఉంటుందని తెలియజేస్తూ నాకేమి అమరావతి పైన నాకేమి లేదు,
ద్వేషమేం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.